హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో మీకు తమిళ చూడగానే అర్థమవుతుంది కదా. సో మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఫైనాన్స్ ఛానల్ కాబట్టి సో కంపల్సరీ మనం బెట్టింగ్ యాజ్ ఏ యూట్యూబర్గా బెట్టింగ్ యాప్స్ గురించి కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో రీసెంట్గా ఒక ఐపీఎస్ సజ్జనార్ సారు టీఎస్ఆర్టీసీ ఎండి సో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఏంటి, సో దాని కింద కామెంట్స్ ఏమొచ్చాయి, అలాగే రాటాక్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు కదా మన వంశీ బ్రో కూడా ఒక వార్నింగ్ ఇస్తూ ఒక యూట్యూబ్లో ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అవి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే నా ఒపీనియన్ ఏంటి బెట్టింగ్ యాప్స్ మీద, సో అది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి గట్టిగా. సో మినిమం 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా, ప్రజెంట్ ఇండియాలో యూత్ని బాగా నాశనం చేస్తున్న మెయిన్ బెట్టింగ్ యాప్స్. అందులో లీగల్ ఉన్నాయి, ఇల్లీగల్ ఉన్నాయి. సో బెట్టింగ్ యాప్స్ లీగల్ ఉన్నాయి కరెక్టే, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది లీగల్. కానీ అవి ఎంతవరకు యూజ్ చేసుకోవాలి ఏంటి మొత్తం వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎస్ సజ్జనార్ సార్ అయితే ఐపీఎస్ సజ్జనార్ సారు ఎక్స్ పోస్ట్లో ఏమేమి పోస్ట్ చేశారో ఒకసారి చదువుతాను వినండి. చూసారా, వస్తువులను కొనడం ఎంత సులువో, అలా షాపుకి వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనొచ్చంట. ఇంతకన్నా దిక్కుమాలతనం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ పోతూ అనేక మంది ప్రాణాలు తీస్తుంటే తమకేం పట్టినట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి విచిత్ర విశేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామని పెడధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయాలు వదిలే వీడియోలు నమ్మి బెట్టింగ్ కోపంలో పడకండి అని. సో దీనికి రాటాక్స్ యూట్యూబ్ ఛానల్ వంశీ బ్రో ఉంటాడు కదా, వంశీ కూరపాటి మన బ్రో ఏమన్నాడంటే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ రైజింగ్ దిస్. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది సూసైడ్స్ గురవుతున్నారు, రిక్వెస్టింగ్ ది సపోర్ట్ ఫ్రమ్ అవర్ లీడర్స్ టు. సో ఆయన కామెంట్ చేశారు. కామెంట్ చేస్తూ కూడా మన బ్రో వంశీ బ్రో కూడా ఒక స్టేబుల్ మనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో కూడా మనోడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, సో వెరీ సూన్ వార్నింగ్ ఇస్తాను, సో ఇలాంటి లేదంటే నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక వీడియో కూడా చేస్తానని చెప్పేసి మన బ్రో చెప్పాడు, వంశీ కోరబడి బ్రో. సో ఆల్వేస్ వెల్కమ్ బ్రో. సో మీలాంటి వాళ్ళు వీడియోస్ చేస్తే సో చాలామందికి అండర్స్టాండింగ్ చేసుకుంటారు. సో ఎందుకంటే పెద్ద యూట్యూబ్ ఛానల్ కాబట్టి. సో దాని కింద మిగతా వాళ్ళు ఏమని కామెంట్స్ చేశారో సో రియల్గా చదువుతాను వినండి ఒకసారి. దొండపాటి అంట, జస్ట్ ఈరోజే మా సార్ చెప్తుంటే విన్నా, వాళ్ళ పాత కొలిగ్ ఆన్లైన్ రమ్మీ ఆడి డబ్బులు పోగొట్టుకుని ఊరేసుకుని చనిపోయాడు, ఇలాంటి వాళ్ళని అదుపు చేయాలి. ఇంకో కామెంట్, టీఎఫ్ఐ బానిస, వీడి వల్ల మా ఫ్రెండ్ కాలేజ్ ఫీ పోగొట్టుకుని వన్ ఇయర్ కాలేజ్కి రాకుండా రూమ్లోనే ఉండి టైం వేస్ట్ చేసుకున్నాడు, ప్లీజ్ టేక్స్ యాక్షన్ సార్. ఇంకొకటి, రీసెంట్లీ టీనేజ్ బాయ్ ఫ్రమ్ మై నైబరింగ్ విలేజ్ హ్యాస్ కమిటెడ్ సూసైడ్ ఆఫ్టర్ ఈ లాస్ట్ ఆల్ 14.30 lakhs spent on online betting apps. He used that money from his father bank account without his father's knowledge and permission. అంటే ఒక టీనేజ్ బాయ్ వాళ్ళ ఫాదర్ పర్మిషన్ లేకుండా, ఫాదర్ తెలియకుండా ఫాదర్ అమౌంట్ని 14 lakhs బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేశాడు, బెట్టింగ్స్ యాప్లో పెట్టేశాడు. సో కమిటెడ్ సూసైడ్ కూడా కమిట్ చేశాడు. సో ఇంకోటి ఏంటంటే, ఇలాంటి బెట్టింగ్ ఆడి మా ఊర్లో ఒక అబ్బాయి 20 లక్షలు అప్పు చేశాడు, పాపం వాళ్ళ నాన్న ఇప్పుడు పొలం అమ్ముతున్నాడు, సో కొడుకు ఎక్కడ చనిపోతాడని చెప్పి. సో ఇవి రీసెంట్గా సజ్జనార్ సార్ పెట్టిన పోస్ట్కి వచ్చిన కామెంట్స్. సో అలాగే వంశీ బ్రో కూడా చెప్పాడు కదా, తన వాయిస్ రైస్ చేశారు కదా. సో మన యూట్యూబ్ ఛానల్ నుంచి నా తరపు నుంచి నా ఒపీనియన్ ఏంటి బెట్టింగ్ యాప్స్ మీద, అలాగే ఏంటి బెట్టింగ్ యాప్స్ అనేది ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకి గుర్తొచ్చేది బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ అంటే మనకి అంటే ఈ టెక్నాలజీ, ఈ మొబైల్ రాకముందు ఎక్కువగా చాలామందికి మన ఇండియాలో క్యాసినో అని ఉండేది. క్యాసినో అంటే మనకి ప్రజెంట్ మన ఊళ్ళల్లో ప్యాకాట ఎలా ఉంటుంది, ఫిజికల్ ప్యాకాట, సో ఈ విధంగా ఉండేది జోదం. అలాగే గోవాలో క్యాసినో. సో ఇవన్నీ ఎవరు ఆడతారంటే, సో ఇక్కడ గోవా క్యాసినో అంటే బాగా రిచ్, అంటే నీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉన్నప్పుడు, అంటే నీ దగ్గర నీ ఖర్చులు కాకుండా, నీ ఫ్యామిలీ బడ్జెట్ కాకుండా నీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నప్పుడు, నీ దగ్గర బాగా ఇన్కమ్ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అంటే సర్ప్లస్ అమౌంట్ని తీసుకెళ్ళి ఎక్కువ వాళ్ళు అందులో పెడతారు. అంటే వాళ్ళు థింక్ చేస్తారు, ఈ డబ్బుతో మనకి వస్తే లేకపోతే అని థింక్ చేసి ఆ ఉద్దేశంతో వెళ్ళి బెట్టింగ్ ఆడతారు. అది క్యాసినో అవ్వండి, ప్యాకెట్ అవ్వండి, ఎవరైనా అదే చేస్తారు. కానీ ప్యాకెట్ కూడా ఆడతారు. ప్యాకెట్ కూడా ఎప్పుడో చాలామంది డైలీ ఆడే వాళ్ళు ఉంటారు, చాలామంది లేదంటే
రెగ్యులర్గా ఆడేవాళ్ళు ఉంటారు, లేదంటే ఎప్పుడో పండగకో సంక్రాంతికి ఆ టైంలో ఆడేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు థింక్ చేసేది ముందే, వాళ్ళు థింక్ చేసేది ఏంటంటే ఇందులో పెడితే డబ్బులు రావు అనే ఉద్దేశంతోనే థింక్ చేసి అందులో పెడతారు. అంటే వదిలేసుకున్నావు, డబ్బులు వస్తే వస్తే పోతే పోతాయి, ఇవి మనకి ఎక్స్ట్రా డబ్బులు అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ క్యాసినో అవ్వండి, విలేజ్లో ప్యాకెట్ అవ్వండి వాడతారు జూదం. అదొక పాయింట్. సో ఇది ఈ బెట్టింగ్ యాప్స్ ఈ విధంగా లోకల్లో మనకి జూదం అనేది ఇలా ఉంటుంది. కానీ ఈ బెట్టింగ్స్ యాప్ వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ కొన్నిటికి పర్మిషన్ ఇచ్చింది, కొన్నిటికి పర్మిషన్ ఇవ్వలేదు. సో లీగల్ ఉండి ఇల్లీగల్ ఉంది. లీగల్ అన్నప్పుడు ఏంటంటే సో మీకు అర్థమవుతుంది, బెట్టింగ్ యాప్స్లో పెడితే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని రీడ్ చేసి ఈజీగా మీకు ఇందులో డబ్బులు వస్తేనే మీకు గెలిస్తేనే డబ్బులు వస్తే లేదో రాదు అనే ఉద్దేశంతోనే అక్కడ అంతా ఉంటుంది. కానీ ఈ ఈ గ్రూప్లో మన ఈ సన్నీ యాదవ్ బ్రో మన పోస్ట్ చేసిన కదా అయితే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎలా చేస్తున్నారంటే, నువ్వు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెడితే నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెడితే నువ్వు రిచ్గా ఉండొచ్చు, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెడితే నువ్వు ఐఫోన్ కొనుక్కోవచ్చు, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెడితే నువ్వు కేటీఎం బైక్ కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా యూత్ని అట్రాక్ట్ చేసి సో రాంగ్ వేలో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తున్నారు. సో అదే మెయిన్ ఇక్కడ యూత్ని అట్రాక్ట్ చేయడానికి. సో మనం సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం యాడ్స్ చూస్తాం, ఏదైనా కోల్గేట్ యాడ్ కానీ ఏదైనా, వాళ్ళు ఫీలింగ్స్ అమ్ముతారు, యాడ్లో ప్రోడక్ట్ అమ్మరు, ఫీలింగ్స్ అమ్ముతారు. సేమ్ ఇక్కడ అదే లాజిక్. ఇక్కడ ఏంటంటే నీ 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 నీడ్ని వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే యూత్ ఎలా తయారవుతున్నారంటే, యూత్ థింకింగ్ ఏంటంటే సో నేను బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెడితే నా దగ్గర ఉన్న డబ్బులు అంతా బెట్టింగ్ యాప్స్లో పెడితే సో నాకు ఈ డబ్బులు వస్తే వీటిని బట్టి నా ఐఫోన్ లేదంటే కేటీఎం ఏదో కొనుక్కోవచ్చు, సో లేకపోతే ఇంత ఇంత రిచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ని ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఈ విధంగా మార్చేస్తున్నారు. మనం ఇంతకుముందు ఆ థింక్ చేసింది ఏంటి, బెట్టింగ్ యాప్స్ అంటే డబ్బులు ఉన్నవాడు వెళ్ళి పెడతాడు, బాగా రిచ్ ఉన్నవాడు. సో డబ్బులు ప్యాకెట్లో పెడతాడు, డబ్బులు ఉన్నవాడు, వాడికి ఆ డబ్బులు వస్తే లేకపోతే ఆ ఉద్దేశంతో ఇంతకుముందు ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ప్రమోషన్స్ ఎలా చేయడం వల్ల డబ్బు ఉన్నవాడు ఏదైనా, డబ్బు లేనివాడు కూడా అప్పులు చేసి లోన్స్ కట్ట తీసుకొని, లేదంటే ఫాదర్ మనీ ఇలా చెప్పకుండా ఈ డబ్బులు తీసుకుని అక్కడెక్కడ డబ్బులు చేసి సో క్రెడిట్ కార్డ్ మనీలు విత్డ్రా చేసేసి డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్లో పెడేస్తున్నారు. సో అక్కడే అదే మెయిన్ రీజను. ఒకసారి అది దీనివల్ల మొత్తం బ్యాడ్గా వెళ్ళి చాలామంది అయితే డబ్బులు నష్టపోయి సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. సో ఎవరికి చెప్పలేని పరిస్థితి, సో డబ్బులు పోయాయని చెప్పి సో సూసైడ్ దాకా వెళ్తున్నారు. ఇది గవర్నమెంట్ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ పెడితేనే కానీ బెట్టింగ్స్ యాప్ మీద, బెట్టింగ్ యాప్స్ మీద కాదు, ప్రమోటర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పెడితే కానీ ఈ బెట్టింగ్ జోదం అనేది, బెట్టింగ్ భూతం అనేది ఆగదు, సజ్జనాగర్ సార్ చెప్పినట్టు. సో బెట్టింగ్ యాప్స్ అనేది ఎవరికి వాళ్ళలో వాళ్ళకే, అంతేగాని ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ డబ్బులు లేని వాళ్ళు కూడా అప్పులు చేసి చేయడం వల్ల పెద్ద జరుగుతున్న నాశనం అయితే జరిగిపోతుంది, చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. సో ఇది నా సైడ్ నుంచి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని అయితే షేర్ చేయండి. మినిమం 1500 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. సో ఓకే, మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.